హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ తెలంగాణలో కానిస్టేబుల్ సూసైడ్లు సంచలనంగా మారిపోయాయి సార్. మనం చూస్తున్నాం, అంతకుముందు 2 కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు, మొన్న రీసెంట్ గా 3 చేసుకున్నారు. ఇందులో మేజర్ గా సార్ 3 కానిస్టేబుల్ అమ్మాయిల కారణంగా సూసైడ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఈ విధంగా కానిస్టేబుల్ వరుసగా సూసైడ్లు చేసుకుంటున్నారు? మరి మొన్న చేసుకున్న 3 పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది, సంచలన విషయాలు బయటపడ్డాయి అంటున్నారు. మరి ఎటువంటి అంశాలు బయటపడ్డాయి సార్, మీరేం చెప్తారు వీటి గురించి? కానిస్టేబుల్ ఎస్ఐలు కూడా చేసుకున్నారు. ఎస్ఐలు 3 చేసుకున్నారు. కానిస్టేబుల్ కూడా నాకు తెలిసి ఇప్పుడు 3 చేసుకున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి? అది కూడా ప్రధానంగా లవ్ అఫైర్లలో ఎస్ఐలు చనిపోవడం అనేది విషాదకరం. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. స్పార్టకస్ అని ఆయన కూడా నవల రాశాడు పోలీసుల బాధల మీద. అప్పట్లో ఆయన మారుపేరుతో ఒక పోలీస్ కానిస్టేబుల్ నవల కూడా వెరీ పాపులర్ అయింది. అట్లాగే పతంజలి కూడా వాళ్ళ మీద ఒక నవల రాశాడు, కేఎన్వై పతంజలి. ఎందుకంటే కింది స్థాయిలు ముఖ్యంగా కానిస్టేబుల్ల మీద తీవ్రమైన ప్రెజర్ ఉంటుంది. ఈ మధ్య కూడా ఇక్కడ ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళ భార్యలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ధర్నాలు అవన్నీ కూడా చేశారు. వాళ్ళ మీద తీవ్రమైన ప్రెజర్ ఉంటుంది. చాలామంది పోలీసులు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని తండ్రుల్ని గుర్తుపట్టని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిద్రపోయే లేచే లోపల వీళ్ళు వెళ్ళిపోతారు, నిద్రపోయినాక మాత్రమే ఇంటికి వస్తారు, ఒక్కోసారి 2-3 రోజులు రారు. అలాంటి ఒక పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రెజర్ వల్ల పై అధికారుల రెండోది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు డెమోక్రట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా డెమోక్రట్ అవ్వలేదు. ఇప్పటికి కూడా బ్రిటిష్ కాలంలో ఉండే చాలామంది నేను చూస్తాను, వాళ్ళు ఎవరైనా పై ఆఫీసర్ ఫోన్ చేస్తే కూర్చొని మాట్లాడచ్చు కదా, ఇక్కడ అతనేమి ఉండడు కదా. ఇక్కడ ఫోన్ చేస్తే కూడా లేసి దొరగారు సార్ దొరగారు అయ్యా అని ఇలా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ కూడా. అంటే అది ఇంకా డెమోక్రటైజ్ కాల. సో అందువల్ల ఆ ప్రెజర్ వల్ల చాలామంది ఆత్మహత్యలు జరుగుతాయి. అయితే ఇటీవల తెలంగాణలో అమ్మాయిల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నా దృష్టికి వచ్చిన 2 ఎస్ఐలు అమ్మాయిల వల్ల చనిపోయారు. ఒక ఫస్ట్ వాజేడు ఎస్ఐ, ములుగు జిల్లాలో వాజేడు పోలీస్ స్టేషన్లో రుద్రారపు హరీష్ అనే ఒక ఎస్ఐ, ఆయనకు 31 ఏళ్ళు. ఆయన వెళ్ళి ఒక దగ్గర ఏటూరు నాగారం రిసార్ట్లో ఆయన గన్తో కాల్చుకొని చనిపోయారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు. సో అప్పట్లో అది పెద్ద ఇదైంది, సెన్సేషన్ అయింది. ఎప్పుడో కాదు, ఈ మంత్ డిసెంబర్ 2నే ఫస్ట్ ఏమో మావోయిస్టుల ఎవరో గొత్తికోయల్ని చంపేశారు 2ని. దానివల్ల ఈయనకి ప్రెజర్ వచ్చింది, ఈయన ఏరియాలో జరగడం వల్ల అనేది అన్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఈయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ డెడ్ బాడీ పట్టుకొని ఒక అమ్మాయి ఏడుస్తున్న సీసీటీవీ ఫుటేజ్ దొరికింది పోలీసులకి. దాన్ని బట్టి బానోత్ అనసూయ అనే అమ్మాయిని అరెస్ట్ కూడా చేశారు, జైలుకి కూడా పంపించారు. అంటే ఆ అమ్మాయి తనకి ఎక్కడ సోషల్ మీడియాలో పరిచయం అయ్యి పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. దాన్ని ఆ ప్రెజర్ తట్టుకోలేక ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వార్త. రెండవ ఇది వచ్చి ఎస్ఐ శ్రీరాములు, భద్రాద్రి జిల్లాలో అశ్వరావుపేటలో ఈయన పనిచేస్తాడు పోలీస్ స్టేషన్లో. ఆయన చనిపోయాడు. అయితే ఆయన మాత్రం సెల్ఫీ తీసుకొని వీడియో పెట్టి చనిపోయాడు. ఆయన చనిపోవడం మాత్రం ప్రెజరే కారణం. అదే దగ్గర ఒక 100 రోజుల దీంట్లో ఇంకొక 2 కానిస్టేబుల్ కూడా పై అధికారుల ప్రెజర్తో చనిపోయారు. ఇప్పుడు 3వ సంఘటన ఆల్రెడీ నేను దీని మీద చెప్పాను, కొత్త డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇదేంటంటే కామారెడ్డి జిల్లాలో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అంటారు. ఆ చెరువులో 25న ఈవినింగ్ 3 ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆ 3 ఎవరు అంటే ఎస్ఐ సాయి కుమార్, తర్వాత ఈయన వచ్చి బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, తర్వాత బీబీపేటలో పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ శృతి, అక్కడే పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్, అతను వచ్చి అదే ఊర్లో కోఆపరేటివ్ సొసైటీ దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తాడు, అతను నిఖిల్. వీళ్ళ 3 ఆత్మహత్యలు. ఫస్ట్ కానిస్టేబుల్ అమ్మాయి ఫోను స్విచ్ ఆఫ్ అంటే రింగ్ అవుతున్నా తీయట్లేదు, ఏమైందో తెలియట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. లేదు ఇక్కడ డ్యూటీ చేసుకొని వెళ్ళిపోయిందని వీళ్ళు చెప్పారు. అట్లాగే ఎస్ఐ ఫ్యామిలీ కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలో దిగారు. చివరికి ఆ ఫోను ట్రాక్ చేస్తే అది చెరువు దగ్గర ఉంది. చెరువు దగ్గరికి వెళ్తే ఎస్ఐ కారు, 3 జతల చెప్పులు,
ఈఎంఐ ఫోను అవన్నీ అక్కడ ఉన్నాయి. దాంతో వాళ్ళు చెరువులో నైట్ ఇదంతా కూడా ఈవినింగ్ అయిపోయింది అప్పటికి. సో సింధు వర్మ ఎస్పీ ఆధ్వర్యంలో ఆమె కూడా వెళ్ళింది స్పాట్కి. ఆమె ఆధ్వర్యంలో మొత్తం నైటే గజేతగాళ్ళని ఫైర్ సర్వీస్ వాళ్ళని అందరినీ దింపారు. మొత్తానికి అర్ధరాత్రికి 2 బాడీస్ బయటకొచ్చాయి. ఒకటి నిఖిల్‌ది, ఒకటి శృతిది. మార్నింగ్ ఎస్ఐ దొరికింది. సో ఎందుకు ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు అనే దానికి విచారించారు. ఇటు పోలీస్ స్టేషన్‌లో విచారిస్తే అర్థమైందేమంటే గతంలో బీబీపేటలో ఈ ఎస్ఐ సాయి కుమార్ పనిచేసేటప్పుడు ఎస్ఐకి ఈ అమ్మాయికి మధ్య శృతికి మధ్య అఫైర్ మొదలైంది. ఆల్రెడీ ఎస్ఐకి పెళ్ళయింది. ఒక బాబున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది భార్య. ఓకే. ఆమె భార్య పేరు కూడా మహాలక్ష్మి. సో పెళ్ళైనా కూడా ఆయన అఫైర్ ఉన్నింది. అయితే ఈ లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయింది బిక్కనూరుకి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఆపరేటర్ నిఖిల్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఏందంటే అతను ఆపరేటర్ కాకుండా హార్డ్వేర్ రిపేర్ కూడా చేస్తుంటాడు. అలాగే పోలీస్ స్టేషన్‌కి కూడా వచ్చి అప్పుడప్పుడు కంప్యూటర్ల మెయింటెనెన్స్, రిపేర్ చూసుకున్నాడు. ఆ క్రమంలో శృతికి అతను పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఓకే. సో కానీ ఎస్ఐ ఏమో నువ్వు నాతోనే ఉండాలా, వేరే వాళ్ళతో ఉండకూడదని అతని ఫోన్లలో ఈ అమ్మాయిని ఇచ్చేస్తున్నాడు. అలాగే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇది మారిపోయింది. మారిపోయినాక వీళ్ళ ఫోన్లు, చాటింగ్లు అన్నీ చూస్తే ఆ రోజు మార్నింగ్ నుంచి ముగ్గురు కూడా విపరీతంగా కాల్స్ ఒకరికొకరు చేసుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అట్లాగే నిఖిల్ అండ్ శృతి వీళ్ళిద్దరి చాట్ చూస్తే కూడా వాళ్ళు గతంలో కూడా అంటే 2-3 రోజుల ముందు కూడా నేను చనిపోతానని ఆ అమ్మాయి అంటే, నేను చనిపోతానని ఆ అబ్బాయి అంటే, లేదు ఇద్దరు కలిసి చనిపోదాము అని కూడా వాళ్ళు అనుకున్నారు. అంటే ఈ ప్రెజర్ ఏదో విపరీతంగా ఉంది. ఎస్ఐ నుంచి ప్రెజర్ ఉంది. వీళ్ళిద్దరికేమో ఈ అమ్మాయికేమో ఎస్ఐ కంటే కూడా ఇప్పుడు ఇతను కావాలి. ఆల్రెడీ ఈ అమ్మాయి ఒక విడాకులు తీసుకునింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కానీ ఎస్ఐ వదిలిపెట్టే పరిస్థితి కనిపించలేదు. సో ఎస్ఐకి ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయికేమో ఇతను కావాలి నిఖిల్‌కి ఆ అమ్మాయి కావాలి. ఇలాంటి ఒక విచిత్రమైన ట్రయాంగిల్ ఎపిసోడ్‌లకి ఈ స్టోరీ వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళు మొత్తానికి ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ముందే డిసైడ్ అయ్యారా? లేదు మాట్లాడుకుందాం, దీన్ని పరిష్కరించుకుందామని చెరువు దగ్గర ప్లాన్ చేసుకున్నారో తెలీదు. మొత్తానికి ఎస్ఐ ఏమో కారులో బయలుదేరాడు, నిఖిల్ ఏమో బైక్‌లో బయలుదేరాడు, శృతి ఏమో బస్సులో బయలుదేరి ఒక డాబా దగ్గర నేషనల్ హైవే 44లో డాబా దగ్గర కలిసారు ముగ్గురు. అక్కడి నుంచి బైక్ అక్కడ పెట్టేసి ముగ్గురు కూడా కారులో ఈ చెరువు దగ్గరికి చేరుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందనే దానికి ఇప్పటికి కూడా పోలీసులకి కరెక్ట్గా ఇది లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళ ముగ్గురికే తెలుస్తుంది. కానీ పోలీసులు గెస్ వర్క్ ఏం చేస్తున్నారంటే శృతి ముందుగా ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకిన తర్వాత కాపాడడానికి నిఖిల్ దూకాడు. నిఖిల్ మునిగిపోయాడు. అప్పటికి శృతి అరుస్తుంది నన్ను కాపాడనని. అప్పుడు ఎస్ఐ దూకాడు. వీళ్ళు ముగ్గురికి ఈత రాదు కాబట్టి ముగ్గురు చనిపోయి ఉంటారు అనేది. అంటే ముగ్గురు కలిసి ముందుగా ప్లాన్ చేసుకొని ఆత్మహత్య కాకుండా శృతి ముందుగా ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకేసింది. వాళ్ళ ముగ్గురు మధ్య గొడవ జరిగి ఆవేశంలో ఆమె దూకేస్తే నిఖిల్ ఆమెను కాపాడడానికి వెళ్తే నిఖిల్ చనిపోయాడు. ఇతను కూడా తర్వాత కాపాడడానికి వెళ్ళి ఎస్ఐ కూడా చనిపోయాడు అనేది ఇప్పటి వరకు ఉన్న పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. అంటే పోస్ట్ మార్టంలో గాయాలు ఏమి లేవు. వాళ్ళు నీళ్లు మింగేసి చనిపోయారు తప్ప ఈత రాకుండా. అంటే గొడవ కానీ కొట్టుకోవడం కానీ ఫోర్స్గా ఇది కానీ లేవు. అంటే ఏమన్నా చెరువులోకి ఎవరో ఒకరు తోసేసి ఆవేశంగా ఇంకొకరు వెళ్ళారా, అసలు చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఇట్లాంటి డౌట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకోవడానికి అక్కడికి వెళ్ళారా, లేకపోతే ముందుగానే వీళ్ళిద్దరి మధ్య అయితే మనం ఆత్మహత్యలు చేసుకుందామని శృతి నిఖిల్ అయితే అనుకుంటున్నారు. కాబట్టి ఆత్మహత్య చేసుకుందాం, ఎలాగో మన ఇద్దరం చేసుకున్న అతన్ని కూడా ఆత్మహత్యకి ప్రేరేపిద్దాం, ఎందుకంటే అతను కూడా నువ్వు లేకుండా నేను ఉండలేనని ఎస్ఐ కూడా అంటున్నాడు. సో ఇది బేసిక్గా. ఓకే సార్. అంటే ఇట్లాంటి ట్రయాంగిల్లోకి ఒకసారి ఎంటర్ అయిపోతే ఇంకా లాజిక్ పనిచేయదు. మామూలుగానే ఎక్కువగా ప్రేమలలో ఎమోషన్ డామినేట్ చేస్తుంది. లాజిక్లు పనిచేయవు. బయట ఉండేవాడికి చాలా సింపుల్గా లాజికల్గా అనిపిస్తుంది కానీ వాళ్ళకి అలా అనిపించదు. సో ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక ఎస్ఐ పోస్ట్ రావడమే ఎంత కష్టం. అలాంటిది ఆల్రెడీ ఆయనకి భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు, ఒక ప్రెగ్నెన్సీ ఆమె ఇప్పుడు పాపం
సో వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది ఉంది. అందరూ కూడా ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలీస్ కూడా మా వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు, వాళ్ళిద్దరు ఏమో చేసుంటారని ఎస్ఐ వాళ్ళ ఫ్యామిలీ అదే చెప్తుంది, శృతి వాళ్ళ ఫ్యామిలీ అదే చెప్తుంది, నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే చెప్తున్నారు. అయినా కూడా దీన్ని ఎలా తేలుస్తారు పోలీసులు? ఎవరు ఎలాగా వీళ్ళు ప్లాన్గా వెళ్ళారా, లేకపోతే ఎవరు ముందు ట్రై చేశారా, ఇవన్నీ తేల్చడం కూడా వెరీ డిఫికల్ట్ థింగ్. ఏదేమైనా ఎస్ఐల స్థాయిలో వాళ్ళు, కానిస్టేబుల్ స్థాయిలో వాళ్ళు ఇలా చేసుకోవడం అయితే విషాదకరమైన అంశం. సో ఏదన్నా ఉంటే దాన్ని లాజికల్గా పరిష్కరించుకోవాలి, కానీ చావు పరిష్కారం కాదు. చావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఇప్పుడు పెయిన్ని మిగిల్చి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏదేమైనా విషాదకరమైన స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.